పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పౌలు గలతీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. పౌలు ఈ రీతిగా చెప్పెను: ఇక మీదట ఎవ్వడును నన్ను బాధింపకుండునుగాక, ఏలయన నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం క్రీస్తు యొక్క ముద్రలను ధరించి ఉండాలి. క్రీస్తు యొక్క పేరును మన మీద ముద్రించుకొని ఉండాలి. ఇది క్రైస్తవులకి చాలా ముఖ్యమైన సందేశం. ఈ ఆధునిక ప్రపంచంలో పచ్చబొట్లు పొడిపించుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. చిత్ర విచిత్రమనంటే పచ్చబొట్లు పొడిపించుకుంటారు. శరీరం అంతా కూడా వివిధ ఆకారాలతోటి బొట్లు పొడిపించుకుంటారు. కొంతమంది పేర్లు రాయించుకుంటారు, ఇష్టమైనటువంటి వాళ్ళ పేర్లు. సత్యాన్ని చెప్పాలంటే కొంతమంది ప్రియుడు పేరు ప్రేయసి, ప్రేయసి పేరు ప్రియుడు. వాళ్ళు శాశ్వతంగా ఒకళ్ళకొకళ్ళు నమ్మకంగా పాత్రంగా ఉంటారా అనేది డౌటే. ఏదేమైనా కానీ క్రైస్తవుడు అనేటువంటి వాడు తన నొదటి మీద, తన శరీరం మీద కొన్ని ముద్రలు కలిగి ఉండాలి. అవి యేసునాథుని యొక్క ముద్రలై ఉండాలి. ఈరోజు మనందరం ప్రశ్నించుకోవాలి, నా జీవితం మీద ఎవరి ముద్రలు ఉన్నాయి? నా బ్రతుకు మీద ఎవరి ముద్రలు ఉన్నాయి? ఈరోజు వాక్యములు మనం తెలుసుకుంటాం. యేసు ప్రభు యొక్క పేరు మన మీద ముద్రించబడకపోతే మనకు రక్షణ లేదు. దర్శన గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తాడు గ్రంథకర్త, ఎవరి నొసళ్ళ మీద అయితే యేసు అనే పేరు, గొర్రెపిల్ల యొక్క పేరు రాయబడలేదో వారు స్వర్గములోనికి అడుగు పెట్టారంటండి. ఈనాడు పౌలు గారు ఒక మాట అంటున్నారు, గలతీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో, నా శరీరము పైన నేను యేసు యొక్క ముద్రలను ధరించి ఉన్నాను అంటున్నాడు. వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే, ఈ పౌలు గారు శరీరం మీద ఉన్న ముద్రలు ఏమిటి అంటే పంచగాయాలు అని చెప్తారు. పౌలు గారు కూడా పంచగాయాలు పొందుకున్నారట. మీకు తెలుసా, ఇక్కడ అవుటుపల్లిలో బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఉన్నారు, ఆయనకి పంచగాయాలు వచ్చాయి. పునీత్ అసిస్సీపుర ఫ్రాన్సిస్ గారికి కూడా పంచగాయాలు వచ్చాయి. ఇది క్రీస్తు ప్రభు కొంతమంది భక్తులకి, కొంతమంది పునీతులకి, మరి ముఖ్యంగా ప్రభువుని అత్యంత సమీపంగా అనుసరించాలి అని భక్తి పారవస్యములతో తేలియాడిన భక్తులకి దేవుడిచ్చినట్లు ఒక గొప్ప వరం. ఏంటి ఆ వరం? ఆయన శిలువ మీద పొందినటువంటి ఆ పంచగాయాలను ఈ పునీతులు కూడా పొందుకునేటువంటి గొప్ప వరం. అది పొందుకోవటం అంటే సరదా కాదండి. నేను బ్రదర్ జోసెఫ్ తంబి గారిని వ్యక్తిగతంగా కలిసి ఆయనతో జీవించినటువంటి వారితో కొన్ని ఇంటర్వ్యూలు చేశాను, నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. వాళ్ళు నాతోటి చెప్పింది ఏంటంటే, ఆయనకి ముఖ్యంగా శుక్రవారం పంచగాయాలు వచ్చాయంట. అది కూడా మధ్యాహ్నం పూట 3 గంటలకి. ఆ పంచగాయాలు వచ్చినప్పుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు భయంకరమైన వేదనకు గురి అయ్యాడంట. సరదా కోసం వచ్చాయి కావు. అంటే ప్రభు యొక్క పాటులలో పాలిభాగస్తులు అవుతారు వాళ్ళు, పునీతులు. ఆ అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని దేవుడు వాళ్ళకిస్తాడు పునీతులకి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రలను పొంది ఉన్నాను అంటారు. ఇక్కడ మనందరం గుర్తించాల్సింది ఏమిటి అంటే, పునీతులు చెప్పినట్లుగా పౌలు గారికి కూడా ఈ వరం ఉందంటండి. పంచగాయాలు పొందుకున్నారట ఆయన కూడా. కాబట్టి మొదటిగా మనందరం కూడా ఆత్మపరిశీలన చేసుకొని, యేసు ప్రభు గాయాలు ఎక్కడెక్కడ పొందుకున్నారు? డొక్కలో పొందుకున్నారు.
చేతుల మీద పొందుకున్నారు, కాళ్ళకు పొందుకున్నారు. ఇక్కడ మీకు అందరికి ఇంకో సత్యం చెప్పాలి. జీసస్ హ్యాడ్ గివెన్ విజన్ టు సెయింట్ బ్రిజిట్ ఆఫ్ స్వీడన్. పునీత స్వీడన్ దేశపు పునీత బెజరితమ్మ గారికి యేసుప్రభు కనబడి ఆయన సిలువను మోసినప్పుడు ఎన్ని గాయాలు పొందాడు అంటే 5,000కు పైగా గాయాలు పొందాడట యేసుప్రభు. కొరడాలతో కొట్టినప్పుడు, ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు, సిలువను మోస్తున్నప్పుడు ఆయనట 5,000కు పైగా ఆయన గాయాలు పొందాడటండి. చిన్న పెద్ద అన్నీ కూడా మన పాపాల కొరకై. పౌలు గారు ఈరోజు అంటున్నాడు, నా శరీరముపై నేను యేసు యొక్క గాయాలు పొందుకున్నాను, ముద్రలు పొందుకున్నాను. ఏంటి అంటండి? ముద్ర. పాతకాలంలో మీకు తెలుసా, గ్రామాలలో ఊరి మీద ఆంబోతు అనే ఒక ఎద్దు ఉండేది, తెలుసు కదా? ఈ ఆంబోతు అంటే వారి గౌరవం వారిదండి, తప్పట్లు. ఒక ఉదాహరణ మాత్రమే ఇస్తున్నాను నేను. దాని మీద ముద్ర ఉంటుందండి, అది దేవుని కోసం ఏర్పాటు చేయబడిందని. దాన్ని ఎవరు కూడా పొలంలో పడ్డా కానీ ఎవరేమనరు, ఎందుకంటే అది దేవుడు ఆంబోతు అని. నిదానంగా దాన్ని చెడుగా వాడటం మొదలుపెట్టారు. ఎవరన్నా కానీ పని పాట లేకుండా తిరుగుతుంటే ఏమంటారు? ఏంద్ర ఆంబోతులా తిరుగుతున్నావు అంటారు. అవునా కాదా? కాబట్టి అది చెడుగా మనం చూడతలేదండి. ఒక ఉదాహరణగా మాత్రం మనం తీసుకుందాం. అంటే ఆ గ్రామంలో ఆ ఎద్దుని దేవుడి కోసం అంకితం చేశారు కాబట్టి అందరూ గౌరవించేవారు, దాన్ని ఎవరు ఏం చేసేవాళ్ళు కాదు, ఇంట్లోకి వచ్చేదాన్ని తిన్నా కానీ. ఇది ఒక ఉదాహరణ. పౌలు గారు ఏమంటారంటే, నేను యేసు ముద్రలో పొందుకున్నాను. మనందరం ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, నా మీద ఎవరి ముద్ర ఉంది అంటే, ముద్ర కలిగి ఉండటం అంటే మనను మనం పరిపూర్ణంగా దేవునికి అర్పించుకోవటం. అంటే నన్ను నేను యేసు ప్రభువుకి అంకితం చేసుకోవటం, అర్పితం చేసుకోవటం. నా మీద ఎవరి ముద్ర ఉంది? యేసయ్య. పాతకాలంలో మీకు వివరిస్తాను. కొన్ని వస్తువులు ఉండేవి, రాజ్యాలు ఉండేవి కదా. ఆ రాజ్యాలలో కొన్ని వస్తువులు ఉండేవి, దాని మీద రాజముద్ర వేసేవారు. ఏం వేసేవాళ్ళు? రాజముద్ర. ఆ రాజముద్ర వేసిన తర్వాత ఆ వస్తువుని ఎవరు తీసుకునేవాళ్ళు కాదు, ఇంకా అది రాజుగారికి చెందింది. కొన్నిసార్లు ఇళ్ళు, స్థలాలు, పొలాలు, అక్కడ ఒక చిన్న బోర్డు పెట్టి దాని మీద రాజుగారి ఉంగరంతో ఉన్న ముద్ర వేస్తారు దాని మీద. ఇంకా దాన్ని ఎవరు కూడా తాకరదు, రాజుగారికి చెంది. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ వాళ్ళు కొన్ని వస్తువులని జప్తు చేస్తారు, దాని తాళం వేసి దాని మీద ఒక సీల్ వేస్తారు. సీల్ అనే పదం మీకు బాగా అర్థమైంది. సీల్ వేస్తారు. ఇక్కడ మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులమైన మనం, ఇంకా గురువులమైన మనం, మఠవాసులు, ప్రియులారా, మనందరి మీద కూడా దెర్ ఈజ్ ద సీల్ ఆఫ్ క్రైస్ట్. దాని అర్థం ఏంటి? మనల్ని మనం దేవునికి పరిపూర్ణంగా అర్పించుకున్నాం. మనల్ని పరిపూర్ణంగా యేసయ్యకి అంకితం చేసుకున్నాం. క్రైస్తవుడు అనేటువంటి వాడు జ్ఞానస్నానము ద్వారా ఈ క్రీస్తు ముద్రను ధరించాలి. ఎప్పుడైతే గురువు నీరు తీసుకొని పితా పుత్ర పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను అంటే క్రీస్తు యొక్క ముద్రను మన మీద వేస్తున్నాడు. మనం ఇక క్రీస్తుకి అంకితం. జ్ఞానస్నానములో ప్రియులరా క్రిస్మా తైలముతో అభ్యంగనం ఉంటుంది. మనం కూడా క్రీస్తు ముద్ర చేత ముద్రించబడ్డాం. పౌలు గారు అంటున్నారు, నా శరీరముపై నేను యేసు యొక్క ముద్రని ధరించి ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, యేసు ముద్రను ధరించటం అంటే మనల్ని మనం పరిపూర్ణంగా యేసు ప్రభువుకి అంకితం చేసుకోవటం, అర్పితం చేసుకోవటం. ఈ అంకితం, ఈ అర్పితము లేకుండా నాకు రక్షణ లేదు. నేను క్రీస్తుకు అంకితం చేసుకో. కొంతమంది మీద వేరే ముద్రలు ఉంటాయి, బాగా గట్టిగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. అవి పావు తీసేసిన సైతాను ముద్రలో వదిలిపెట్టలేరు ఇంకా ముద్రలని. నీవు నేను
నాపైన నీపైన యేసు ప్రభు వేసినటువంటి ఆ ముద్రలు పటిష్టంగా మనం భద్రపరుచుకుంటున్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మొదటిగా, నా మీద ముద్రించబడినటువంటి ముద్రను బట్టి నన్ను దేవునికి పరిపూర్ణంగా అంకితం చేసుకున్నాను. రెండవది, నా మీద ముద్ర వేసుకున్నాను అంటే ఏమిటి అర్థం? నేను క్రీస్తుకు చెందినటువంటి వాడిని, లోకానికి చెందినటువంటి వాడిని కాదు. ఐ బిలాంగ్ టు క్రైస్ట్, ఐ డోంట్ బిలాంగ్ టు ద వరల్డ్. ఈ ప్రపంచానికి కానీ ఇంకొకరికి కానీ నేను చెందినటువంటి వాడిని కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. నా మీద అధికారం ఎవరికి ఉంది? యేసు ప్రభువుకి. నేను వారికి చెందినటువంటి వాడిని. ఈ రోజున మనందరం కూడా యేసయ్యా నీ ముద్ర నా మీద ఉంచయ్యా అని వేడుకోవాలి. ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. దర్శన గ్రంథము 7వ అధ్యాయము, దర్శన గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి దయచేసి. చదువమ్మా. మా దేవుని సేవకుల నుదుటిపై, నా దేవుని సేవకుల నుదుటిపై ముద్ర వేయు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనము చేయవద్దు అని దేవదూత వారితో పలికెను. ఎవరి ముద్ర అంటండి? జాగ్రత్తగా వినండి. మా దేవుని సేవకుల నుదుటిపై ముద్రించు వరకు కూడా భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనం చేయొద్దు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నారు? దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నారు. యోహాను గారు ఒక దర్శనాన్ని పొందుకుంటున్నారంటే ఎక్కడ? పాట్మోస్ దీవిలో. ఆ దర్శనములో ఆయన చూసింది ఏంటంటే, ఇదిగో ప్రియులారా, దేవుని బిడ్డల మీద ముద్ర వేసే వరకు కూడా మీరు ప్రపంచాన్ని నాశనం చేయొద్దు. ఎందుకని? ఇక్కడ వినండి, ముఖ్యమైన మాట. ఎవరైతే ముద్రలు పొందుకొని ఉన్నారో వారే దేవునికి చెందిన బిడ్డలు. ఇప్పుడు మీరు పాత నిబంధనను ఒకసారి చూడాలి. ఎక్కడ చదవాల్సిన అవసరం లేదు. ఇటు చూడండి అందరూ కూడా. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వము నుండి, ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు ఒక గొర్రెపిల్లను చంపి ఆ గొర్రెపిల్లను ఏం చేయాలి? ఆ గొర్రెపిల్ల మాంసాన్ని మీరు తినాలి. ఓకే. ఇప్పుడు మన నూతన నిబంధనలో యేసు ప్రభు యొక్క శరీరాన్ని తింటున్నాం కదా, అక్కడి నుంచే వచ్చింది. అది దేవుని గొర్రెపిల్ల, ఇది కూడా దేవుని గొర్రె. యోహాను గారు యేసు ప్రభుని చూసేమని, ఇదిగో సర్వేశ్వరుని. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్ల, పాస్కా గొర్రెపిల్లను చంపిన తర్వాత ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఏం చేసేవాళ్ళు? ఇంటికి గుమ్మాలకి రాయాలి, ద్వారబంధాలకి రాయాలి. తద్వారా ఏమయ్యేది? అది ఒక ముద్రలాగా ఉండేది. అర్థమవుతుందా? ఏం ముద్ర? దేవుని బిడ్డలు వీళ్ళు. ఎవరి బిడ్డలు? దేవుని బిడ్డలు అని ఆ రక్తాన్ని చూసి మరణదూత, ఏ దూత అండి? మరణదూత ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాలని సురక్షితంగా కాపాడి ఐగుప్తు దేశీయుల గృహాల్లో పడి తొలుచూలు పిల్లలందరినీ చంపేశాడు. ఇక్కడ దర్శన గ్రంథంలో ఏమంటారు? దేవుని యొక్క దూతలకు ఏమని చెప్పబడింది? దేవుని బిడ్డలకి, మరొకసారి చదవమ్మా, మా దేవుని సేవకులకు నుదుటిపై ముద్రించు వరకు భూమిని గాని సముద్రమును గాని చెట్లను గాని నాశనమునర్పకుడు. ఎందుకంటే వాళ్ళు నా వాళ్ళకు చెందినటువంటి వాళ్ళని నాకు తెలియాలి. అంటే ఆయనకు తెలియదని కాదు, అదొక సంకేతం, అదొక ముద్ర. చదువు ఇప్పుడు 4వ వచనాన్ని చదువు. తమ నొసటిపై దేవుని ముద్రను పొందిన వారి సంఖ్య నాకు ఎరిగింపబడి. ప్రియులారా, దయచేసి గుర్తుపెట్టుకోండి క్రైస్తవులారా, ఆధునిక ప్రపంచంలో దర్శన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, 666. ఇది ఎవరి ముద్ర? సైతాను ముద్ర. ఇది బైబిల్లో ఉంటుందండి. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. నీ మీద ఎవరి ముద్ర ఉంది? నేను జ్ఞానస్నానం పొందానని చెప్పి, భద్రమైన అభ్యంగా పొందానని చెప్పి చెడు కార్యాలు, సైతాను కార్యాలు చేసుకుంటా వెళ్ళావనుకో, దాని వలన నీకు ఉపయోగం శూన్యం.
నీ మీద యేసయ్య ముద్ర ఉండదో, నీ మీద యేసయ్య ముద్ర ఉండదని గుర్తుపెట్టుకోవాలి. 144,000 మంది సూచకమైన సంఖ్య అక్కడ చెప్పబడింది. ఎవరైతే ముద్రలు పొందుకొని ఉన్నారో వారి యొక్క సంఖ్య అక్కడ చెప్పబడి ఉంది. దాని అర్థం ఏంటి? ఈ బిడ్డలందరూ కూడా దేవునికి అంకితమైనటువంటి వారు, అదేవిధంగా దేవునికి చెందినటువంటి వారు. దే ఆర్ ద ప్రాపర్టీ. వాళ్ళు దేవుని యొక్క సొత్తు, దేవుని యొక్క సొత్తు. నీవెవరి సొత్తు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈనాడు ప్రభువును ప్రత్యేకంగా వేడుకుందాం. దేవా, ఇదిగో నీ ముద్ర నాపైన వేయము. నేను నీకు లోబడి జీవించేటువంటి బిడ్డగా పాపానికి, చెడుకి, చీకటికి, సైతానికి లొంగకుండా ఉండడానికి కావాల్సిన శక్తిని నాకు దయచేయమని వేడుకుందాం. ప్రియబిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో నీ హృదయం మీద ఎవరి ముద్ర ఉంది? ఎవరు జీవిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుని దేవా, యేసయ్యను నాలో ఉంచయ్యా. సాతానుకు వశము కాకుండా నన్ను కాపాడయ్యా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, చాలా స్పష్టంగా సవివరంగా మాకు తెలియజేస్తున్నావు. మేమందరము కూడా నీ ముద్రను ధరించి ఉండాలి. సర్వేశ్వరుని గొర్రెపిల్లవైనటువంటి నీ ముద్రను మేము పొందుకొని ఉండాలి. ప్రభువా, ముద్రను పొందుకొని ఉండడం అంటే నీకు లోబడి, నీ వాక్యానికి లోబడి జీవించడం. మేమందరము కూడా పాపాన్ని విడనాడి, చెడును విడనాడి, సైతాను కార్యాలు విడనాడి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ నీకు ప్రియమైన బిడ్డలుగా జీవింప మాకు నీ శక్తిని ప్రసాదించు. ఈ లోకంలో జీవించటం మా స్వీయ శక్తి వల్ల సాధ్యం కాదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి. నీ పరిశుద్ధాత్మ వరం మాకు కావాలి. ఈనాడు ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా తండ్రి, ఎవరైతే కుటుంబాలలో శాంతి సమాధానం లేక సాతాను చేత పీడించబడుతున్నారో ఆ కుటుంబాలన్నిటినీ ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, విమోచించండి, విడుదల ప్రసాదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, వివిధ ఉద్దేశాలతో, తలంపులతో మా కొరకు ప్రార్థించండి అయ్యా అని వేడుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నీ ఆత్మవరాలతో వారిని నింపమని, ఈ సువార్త పరిచర్య కొరకైతే ఎవరైతే తోడ్పడుతున్నారో, సహాయం చేస్తున్నారో వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని, ఈనాడు ప్రభువా ఇదిగో ఈ పరిచర్యలో పాల్గొంటున్న నీ బిడ్డలను ప్రత్యేకంగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక. ఆమెన్.